అందరికీ మర్నాత. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రభు యొక్క మహాకృపను బట్టి 40 రోజుల మోష సుఖోపవాసాల్లో 20 రోజులు ప్రభు జయకరముగా జరిగించారు. వరుసగా ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 21వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తాం. నిర్గమకాండము 21వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమీ ఏకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ప్రార్థన. మహోన్నతుడా, మీ యొక్క వాక్యం మేము చదువుకుని ఉన్నాం. మాతో మాట్లాడండి. మొదటి 2 వచనములు మాత్రమే కాదు, కానీ అధ్యాయమంతయు క్లుప్తముగా ధ్యానించడానికై మీ కృపా సహాయం మెండుగా దయచేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభువా, దయ చూపించండి. ఈ సమయాన్ని దీవించండి. ఈ ప్రయత్నమును దీవించండి. సమస్తమును దీవించండి. దీవెనకరముగా ప్రభువా మీ యొక్క వర్తమానం అందించండి. కృప చూపించండి. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న అధ్యాయములోని ప్రారంభ వచనాల్లో మొట్టమొదటి వచనము చూసినట్లయితే, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా అని దేవుడే ప్రారంభించారు. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడడం ప్రారంభించి 10 ఆజ్ఞలు వివరించి చెప్పిన వారై ఉన్నారు. అలాగూ మాట్లాడుతున్న దేవుడే ఆయన మాటలు కొనసాగిస్తూ ఏమంటున్నారంటే, న్యాయ విధులు ఏవనగా అని న్యాయ విధులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగం తెలియజేస్తూ ఉన్నది. 20వ అధ్యాయములో ఆయన న్యాయ విధులు ప్రారంభించారు. ఈ న్యాయ విధులు 22వ అధ్యాయంలో చూస్తున్నాము, 23వ అధ్యాయంలో చూస్తున్నాము. వరుసగా 3 అధ్యాయాల్లో కూడా ఎన్నో న్యాయ విధులు దేవుడు తెలియజేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, దేవుడు తన జనాంగానికి న్యాయశాస్త్రాన్ని పరిచయం చేస్తున్నారు. న్యాయశాస్త్రాన్ని వారికి ఆయన తెలియజేస్తున్నారు. ఏది న్యాయమో ఏది న్యాయము కాదో ఆయన వారికి తెలియజేస్తున్నారు. కాబట్టి చాలా గొప్ప సంగతిగా మనం చూస్తున్నాం. ఏమి చేయాలట? న్యాయశాస్త్ర ప్రకారముగా జీవించాలి. దేవుడు న్యాయస్థుడు. దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాము కొన్ని వాక్యాలు. కీర్తన గ్రంథములో 50వ కీర్తన 6వ వచనము, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు అని భక్తుడే తెలియజేస్తున్నారు. అలాగే కీర్తన గ్రంథము 129వ కీర్తన 4వ వచనము, యెహోవా న్యాయవంతుడు. అలాగే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము, యెహోవాకు
న్యాయాధిపతి. ప్రియమైన వారలారా, దేవుడే ఆయన న్యాయకర్త, దేవుడే న్యాయవంతుడు, దేవుడే న్యాయాధిపతి. ఇలా ఎన్నో వాక్యములు మనం దేవుని యొక్క వాక్యం చూడగలము. దేవుడు న్యాయస్వరూపి కనుక ఆయన న్యాయమును ప్రేమించేవారు కాబట్టి, తన జనాంగమును ఆయన నడిపిస్తున్నారు కాబట్టి వారికి న్యాయ విధులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో జనాంగములు ఉన్నవి లోకములో, కానీ వారు న్యాయాన్ని పక్కన పెట్టి అన్యాయమును వారు జరిగిస్తూ అష్టప్రకారముగా జీవిస్తూ దేవునికి బాధ కలిగిస్తున్నారు. వారి న్యాయమేమిటో అక్కర్లేదు, అన్యాయమేమిటో అక్కర్లేదు, కానీ అష్టప్రకారముగా జీవిస్తూ కొనసాగిపోతున్నారు కాబట్టి దేవునికే ఎంతో బాధ. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే, లోకములో ఎంతమంది ఉన్న ఆయనకి పిల్లలే, కానీ అనేక మంది న్యాయమును అన్యాయమును ఆ తేడా లేకుండా జీవించేస్తున్నారు. కాబట్టి న్యాయమేదో అన్యాయమేదో తేడా లేకుండా జీవిస్తున్నారు కాబట్టి దేవునికి ఎంతో బాధాకరం. అయితే ఈ జనాంగం నేను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దేవుడే వారికి ఈ గొప్ప విషయం తెలియజేస్తున్నారు. ఇదిగో మీరే అందరి వలే కాదు, కానీ న్యాయబద్ధముగా జీవించండి, అందుకే మీకు న్యాయ విధులు తెలియజేస్తున్నాను. దేవుడు అలాగూ ప్రారంభించాలని మీకు తెలియజేస్తున్నా. అయితే మనం చూసినట్లయితే ఏముంది ఇక్కడ? దాసును కొంటే ఏమి చెయ్యాలి? అధ్యాయంలో ఉన్న విషయములే క్లుప్తంగా తెలియజేస్తున్నాను. దాసును కొంటే ఏమి చెయ్యాలి, అలాగే దాసుని కొంటే ఏమి చెయ్యాలి, నన్ను చంపితే ఏమి చెయ్యాలి, తల్లిని కొడితే ఏమి చెయ్యాలి, అలాగే శపిస్తే ఏమి చెయ్యాలి, నన్ను దొంగిలిస్తే ఏమి చెయ్యాలి, గర్భవతి స్త్రీకి దెబ్బ తగిలితే ఏమి చెయ్యాలి, అలాగే ఇంకా ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ, ఇలాగూ వారు చేసిన వాటికి మీరు ఫలితము ఇవ్వాలని చెప్పి దేవుడే ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. దేవుడు వారికి న్యాయ విధులు తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయములోనే 6 సార్లు మన శిక్షని తెలియజేశారు. మొదటగా చూస్తే 12వ వచనము, నన్ను చావగొట్టిన వానికి నిత్యముగా మనశిక్ష విధింపవలెను. ఒక నరుడు మరొక నన్ను చంపినట్లయితే అది మనశిక్షే అని చెప్పంటున్నారు. అలాగే 14వ వచనము, తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కటుముగా చంపలేచడలా అటువంటి వాణిని నా బలిపడిన పడిని ఆశ్రయించినా సరే వాడిని లాగి చంపవలెను, అంటే మరణశిక్ష. అలాగే 15వ వచనము, తండ్రినైనా తల్లినైనా కొట్టిన వానికి మరణశిక్ష అంటున్నారు దేవుడు. అలాగే తోటి నరుని దొంగిలించి అమ్మినా తన వద్ద ఉంచుకున్న వారికి తప్పక మరణశిక్ష విధించాలని చెప్పి అంటున్నారు. అలాగే 17వ వచనము, తండ్రినైనను తల్లినైనా శపించువాడు నిత్యముగా మరణశిక్ష అని దేవుడు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, కానీ 29వ వచనం చూసినట్లయితే ఎద్దు ద్వారా మనము కలిగితే యజమానుడు మరణశిక్ష పొందవలని కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఇలాగూ దేవుడు వేటికి మరణశిక్షో తెలియజేశారు. ఇలాగూ దేవుడు వారికి శిక్షలు మరణశిక్షలు ఏర్పాటు చేశారు.
న్యాయముగా జీవిస్తే శిక్ష లేదు, కానీ ఈ విధులు మీరినట్లయితే వారికి శిక్షలు ఉంటాయి. ఇంకా తీవ్రమైన పని చేస్తే వారికి మన శిక్షను దేవుడు తెలియజేస్తారు. ప్రియమైన వారలారా, దేవుడే వారికి ఈ విధులు తెలియజేస్తారు. అదే ప్రకారంగా వారు సాగవలసిందిగా ఆయన తెలియజేస్తున్నారు. ఇంకా ఏమన్నా మనం చెప్పుకున్నాము, అదేమిటంటే ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమించాలి. ఒక ప్రాణం తీస్తే వాని ప్రాణం తీసేయాలి. ఒకడు కంటి మీద కొడితే వాని కంటి మీద కొట్టాలి. ఒకటి యొక్క పంటి మీద కొడితే ఆ పంటిని తీసివేయాలి. ఇలాగ దేవుడి ఒక న్యాయ విధిని ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నా. ప్రియమైన వారలారా, ప్రతి వారు కూడా ఆలోచించండి. ఆనాడు వారికి ఈయన అనగా దేవుడే న్యాయ విధులు ఏర్పాటు చేశారు. మీరు ఇలాగూ జీవించండి. నేను ఎవరినై ఉన్నాను? న్యాయకర్తనై ఉన్నాను. నేను న్యాయాధిపతినై ఉన్నాను. నేను న్యాయమును ప్రేమించేవాడై ఉన్నాను. కాబట్టి మీరు కూడా న్యాయముగా జీవించాలని దేవుడు తెలియజేస్తారు. మరి ఈ కాలంలో మనము ఇలా జీవిస్తున్నాం. అయితే ఈ ఆజ్ఞలు ఇప్పుడు ఉన్నవా? ఈ విధులు ఇప్పుడు ఉన్నవా అంటే కొన్ని మనకున్నవి, కొన్ని మనకు లేవు. కానీ ముఖ్యమైన మాట ఏమిటంటే ఈ ఆజ్ఞలు బహిరంగమైన ఆజ్ఞలు, ఈ శిక్షలు బహిరంగమైన శిక్షలు, ఈ న్యాయ విధులు బహిరంగమైనవి, కనబడేవి. వాడు వచ్చే శిక్ష కూడా బహిరంగమైందే. మరి ఈనాడు ఈ న్యాయ విధులు మనకు స్పష్టముగా లేకపోయినా కానీ అంతరంగముగా ఉన్నవి. అలాగే ప్రభు ద్వారా మనకు ఈ శిక్షలు అంతరంగముగా ఉంటూనే ఉన్నవి. ఉదాహరణకు తండ్రిని తల్లిని కొట్టినట్లయితే మన శిక్ష అని అన్నాడు దేవుడు ఆనాడు. ఇప్పుడు కొడుతున్నా ఈ శిక్ష ఉందా అంటే లేదు, కానీ శిక్ష ఉంది. ఎలాగూ ఈ ఆజ్ఞ రాసిన వారు లేక చెప్పిన వారు దేవుడే కాబట్టి ఆ దేవుడు యేసుక్రీస్తుగా ఉన్నాడు కనుక ఆయన మనకు అన్నీ తెలియజేశారు కనుక ఈ ఆజ్ఞ మనం పాటించి మనము నమ్మకంగా ఉంటే, తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన దీవిస్తారు. అయితే ఎవరైతే తల్లిదండ్రులు కుట్టిన వారై ఉన్నారో వారికి తప్పక ఒకప్పుడు శిక్ష అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆజ్ఞలు బహిరంగంగా లేవు, కానీ అంతరంగంగా ఉన్నాయి. శిక్షలు కూడా అంతరంగంగా ఉంటాయని మనం తప్పగా గుర్తించాలి. ఆనాడైతే బహిరంగ న్యాయ విధులు, బహిరంగ శిక్ష. ఈనాడైతే ఇవన్నీ అంతరంగముగా ఉన్నవి కనుక వీటి మనము తప్పక పాటించాలి. దేవుని యొక్క న్యాయ విధులు కాబట్టి మనము అలాగూ పాటించే వారముగా ఉంటే, తండ్రి తల్లి కుట్టేవారముగా ఉంటే అందుకు తగిన శిక్ష అనేది అంతరంగంగా ఉంటుంది. తండ్రి తల్లి శపించినట్లయితే ఆనాడు మన శిక్షే, కానీ ఈనాడు ఆ శిక్ష లేదు. కానీ అంతరంగంగా దేవుడు తప్పక శిక్షను ఇస్తారని మనం గుర్తించాలి. ఇలాగూ అన్నీ చూసుకుంటూ వెళితే బహిరంగముగా లేకపోవచ్చేమో, కానీ అంతరంగముగా ఉన్నవి కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. ఆ వాక్యముల విషయాలు మనం స్వీకరించే వారముగా ఉండాలి. వాటి ప్రకారంగా మనము తప్పక నడుచుకునే వారముగా ఉండాలి. మనకెంతో ఆశీర్వాదమని మీకు తెలియచేస్తున్నా. ఈలాగు మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క న్యాయాన్ని మనము పాటిస్తే మనకంతా న్యాయమే జరుగుతుంది. ప్రతివారు ఏమి కోరుకుంటారంటే నాకంతా న్యాయం జరగాలి అనుకుంటారు. అది సహజమే. నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలనుకుంటారు. అనుకుంటే సరిపోదు, కానీ
మనం న్యాయముగా జీవిస్తేనే కదా మన న్యాయం జరిగేది. కనుక మనం బైబిల్ అంతా చదువుకోవాలి. పాత నిబంధన చదువుకోవాలి, కొత్త నిబంధన చదువుకోవాలి. అయితే వీటి ప్రకారంగా మనము అంతరంగముగా వాటిని పాటిస్తూ సాగినప్పుడు మన కలిగే న్యాయము ఎంత అంత కాదు. కాబట్టి అలాగూ మనము మన దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్న వారమై ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే మనకి ఎంత భాగ్యమో అంత భాగ్యమని తెలియజేస్తున్నాను. కాబట్టి ఆలోచించండి. ముఖ్యమైన మాట ఏమిటంటే ఆనాటి న్యాయ విధులు బహిరంగముగా ఉన్నవి, రెండవది ఆ శిక్షలు కూడా బహిరంగముగా ఉన్నవి. కానీ ఈనాటి కాలంలో చూసినట్లయితే ఈ న్యాయ విధులు అంతరంగముగా ఉన్నవి, ఈ శిక్షలు కూడా అంతరంగంగా ఉంటాయి. అయితే మనము ఈ న్యాయ విధులు అంతరంగంగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము తప్పక పాటించినట్లయితే అంతరంగంగా మనకు ఆశీర్వాదములను తెలియజేస్తున్నాం. అంతేకాదు కానీ అంతరంగంగా మనకు దేవుడిని గొప్ప న్యాయము చేస్తానని తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, ఇటువంటి భావంతో జీవించవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవుని యొక్క చిత్తమును మనము తెలుసుకోవాలి. ఆయన వాక్య ప్రకారంగా మనము జీవించే వారముగా ఉంటే ఎంతైనా భాగ్యమని తెలియజేస్తున్నాం. మరి ఈనాడు ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేది కనబడడం లేదు. కానీ అయితే దేవుడే తప్పక ఆయన యొక్క మాటను నెరవేర్చుకునేవారు. ఇవన్నీ దేవుడు చెప్పినవి ఆయన మర్చిపోలేదు, లేక తొలగించలేదు. కానీ ఆయన ఏం చేశారంటే చెప్పినవన్నీ అలాగే ఉన్నవి. అయితే చెప్పానుగా ముందే బహిరంగముగా ఆనాడు ఉన్నవి, అందంగా ఈనాడు ఉన్నవి. కాబట్టి దేవుడే ఆయన దేనికి ఏ శిక్ష వాలో ఇచ్చేవారు, లేక ఏ న్యాయం చేయాలి న్యాయం చేసేవారు. కాబట్టి శిక్షించినా ఆయనే, న్యాయం చేసినా ఆయనే. కాబట్టి మనము దేవునికి భయపడుతూ అంచిత ప్రకారంగా చేసినట్లయితే నిత్యం మనము మేలు పొందగలము. ఆయన ద్వారా మనము న్యాయాన్ని పొందగలము, ఆయన ద్వారా మనము మేలు పొందగలము, ఆయన ద్వారా మనము ఆశీర్వాదములు పొందగలము. కాబట్టి అందుకే ప్రతి వారు కూడా దేవుని చిత్తమును పూర్తిగా తెలుసుకున్న వారే చక్కగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. మనమందరము కూడా ఈనాడు పాత మంది కలిగి ఉన్నాము, కొత్త మంది కలిగి ఉన్నాము, పత్రికలు కలిగి ఉన్నాము, బైబిల్ అంతా కలిగి ఉన్నాము. బైబిల్ అంతా మనం పఠిస్తూ దేవుని యొక్క చిత్తం ఏమిటో, తండ్రి యొక్క చిత్తము ఏమిటో, కుమారుని చిత్తము ఏమిటో, పరిశుద్ధాత్మని చిత్తముని తెలుసుకున్న వారమై ఆ చిత్త ప్రకారముగా జీవించినట్లయితే ఎంతటి భాగ్యమో అంతటి భాగ్యమని మీకు నేను తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కనుక మనము దేవుని చిత్తమును గ్రహించే వారముగా ఉండాలి, అది జరిగించే వారముగా ఉండాలి. ఆ దేవుడే తండ్రిగా ఉన్నారు, ఆ దేవుడే కుమారుడుగా ఉన్నారు, ఆ దేవుడే పరిశుద్ధముగా ఉన్నారు. కనుక మనము తండ్రి చిత్త ప్రకారముగా జీవించే వారమైతే, కుమారుని చిత్త ప్రకారముగా జీవించే వారమైతే, పరిశుద్ధాత్ముని చిత్త ప్రకారముగా జీవించే వారమైతే మన కలిగే మేలేమిటంటే నిరంతరము నిలిచి ఉండేవారమని తెలియజేస్తున్నాను. మన నిరంతరము నిలబడి ఉండాలంటే, నిలిచి ఉండాలంటే ఎంతైనా మనము ఈ విధంగా చేయాల్సిన వారమైనామని తెలియజేస్తున్నా. అందుకే ఓ చక్కని పాటలు ఈ విధంగా వ్రాయబడి ఉంది. పాటలు ప్రార్థన వాక్య పఠనము ధాటియౌ శుభవార్త ప్రకటనలు దిటగు కానుకల్ దేచు సమర్పణ నిటుగా చేసిన నిలబడగలవు
లోటు లేక ఈ ఆచారములను మేటి అనగ నీవు చేయుచుండగా వీటినెల్ల నడ్డగించి నిజముగ దాటి మీదికి కీడు రాగలదా భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులో పడరాదు సోమి. ప్రియమైన వారలారా, మహాభక్తులు ఏమంటున్నారు? నీ జీవితంలో పాటలు ఉండాలి, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో వాక్య పఠనం ఉండాలి, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించే ఆ భాగ్యం ఉండాలి. అంతేకాదు కానీ నీవే దేవునికి దీటైన కానుకలు ఇవ్వాలి, మామూలు కాదు కానీ దీటైన కానుకలు ఇవ్వాలి. ఇలాగ నీ వీటిని క్రమంగా చేస్తే, అందుకంటున్నారు లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా వీటినెల్ల నడ్డగించి నిజముగ దాటి మీదికి కీడు రాగలదా. కనుక మనము వీటిని క్రమంగా చేస్తే నిలబడతామట. కనుక మనము నిలబడే వారముగా ఉండాలి. ఈ లోకములో ఎన్నెన్నో ఉన్నవి మనల్ని పడగొట్టేవి, కానీ మనం పడిపోకుండా నిలబడి ఉండాలంటే మాత్రము ఆయనకి చిత్త ప్రకారంగా జీవించాలి, అన్ని క్రమములు పాటించాలి. ఏది న్యాయమో ఏది న్యాయమో ఏది న్యాయమో దేవుడే ఇదిగో తెలియచేస్తున్నారు. కనుక ఇవన్నీ మనము బాగుగా పట్టించాలి. న్యాయ ప్రకారముగా సాగిపోతే ఎంత మనకు మేలుకరమో, ఆయన చిత్తాన్ని జరిగిస్తే మనకు ఎంత మేలుకరమో, ఆయన చిత్తం జరిగిస్తే మనము ఎలా నిలబడి ఉంటామో ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరము కూడా అలాగూ జీవించే వారంగా ఉందాము. మన మోషే గారి ఆయన వీటిని దేవుని ద్వారా అందుకున్న వారై ఉన్నారు, వారికి అందించిన వారై ఉన్నారు. అంతేకాదు కానీ ఆయన ఆ ప్రకారంగా జీవించిన వారై ఉన్నారని మరి మీకు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారై ఉన్నారు. ఆయన కొట్టివేసిన వారు కాదు, కానీ ఆయన నెరవేర్చిన వారై ఉన్నారని మరి మీకు తెలియచేస్తున్నాను. అందుకే పాట మనము గతంలో పాడుకున్నాము, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను ధర్మ శాస్త్రము నాకు, నేను ధర్మ శాస్త్రము నాకు నెరవేర్పయ్యున్నానని అన్న, నెరవేర్పయ్యున్నానని అన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామమెంతో మధురం. కనుక యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమునకు నెరవేర్పై ఉన్నారు. వాక్యములు ఉంది కానీ చూపించే టైం లేదు. కనుక ఆయన నెరవేర్పై ఉన్నారు, అంత ఆయన నెరవేర్చారు. ఆయన యొక్క జీవితంలో అంతా నెరవేర్చారు. ఎంత దేవుడైనా కానీ ఆయన తల్లిని తండ్రిని ఎంత గౌరవించారు, తల్లిని తండ్రిని ఎంత ఘనపరిచారో, తల్లిని తండ్రిని ఎంత సన్మానించారో మనకు బాగుగా తెలుసు. అలాగా ఆయన తల్లిని తండ్రిని అంతగా సన్మానించి ఆయన మాదిరి చూపించాలని మీకు తెలియజేస్తుంది. అలాగే ప్రతి న్యాయ విధిని ఆయన అంతరంగంగా నెరవేర్చారు, మాదిరిగా నెరవేర్చారు. ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేర్చిన వారై మాదిరి చూపించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము కూడా వీటిని పాటించే వారముగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగూ దేవుడే మహాప్రేమ చేత ఆ జనాంగమును న్యాయ ప్రకారం జీవించే జనాంగం చేయడం కొరకు ఆయన విధులు తెలియజేస్తారు. ఆనాడు వారు పాటిస్తే అంతా బాగా ఉండును, కానీ చాలామంది అలా పాటించలేకపోవట చాలా విచారకరమని తెలియజేస్తున్నాం. ఒక వాక్యంలో చూసినట్లయితే అది మనకు చాలా బాధకరముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో 5వ వచనము, అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అన్యములో సంహరింపబడిరి. ఈ వాక్యం చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎంత మరి బాధకరమంటే దేవుడు వారిని విడిపించారు,
నడిపించారు, సముద్రం దాటించారు, అనిమలో సాగిస్తున్నారు, వారి న్యాయ విధులు అన్నీ ఇస్తూ ఉన్నారు. వారికి మేఘమిచ్చారు, పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభము. అలాగే అందరికి ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం ఇచ్చారు ఆయన, ఒకే పానీయం ఇచ్చారు ఆయన. అలాగే వారికి ఏ కొద్దిలో అన్ని సదుపాయాలు చేస్తూనే ఉన్నారు. కానీ చివరగా చెప్పిన మాట ఏమిటంటే, అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. మరి వారే కాదు, మనం ఎలాగున్నా మనం చూసుకోవాలి. మన దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? ఆయన యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, లేక ప్రతి వాక్యం పరిశీలన చేస్తూ, మన పరిశీలనగా వాక్యములను మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారంగా నడుచుకునే వారంగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా ఆలోచించుకోవాలి. అయితే ఈ మాట చదివినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారికి ఏ కొదువు లేకుండా అన్నీ చేసినప్పటికీ వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. కాబట్టి వారి హృదయంలో సంహరించబడ్డారు, రాలిపోయిన తెలియజేస్తున్నాను. అయితే మనం ఈ కడవరి కాలంలో జాగ్రత్తగా ఉందాం. మనమందరము కూడా నిత్యము జాగ్రత్తగా జీవించడం మాత్రమే కాదు, కానీ చిన్న పాపం లేకుండా మనము పరిశుద్ధంగా జీవించాలి. అందుకే ఒక పద్యంలో అయ్యగా చెబుతున్నారు, ఆవగింజంత విశ్వాసమరియున్న కొండ కదలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుటెట్లు, వధువు సంగములో ఎత్త బడుట ఎట్లు. ప్రియమైన వాళ్ళారా, మనము ఎంత బాగుగా తయారు కావాలి. సాధ్యమంటారా? మనకే సాధ్యమంటారా? ఆవగిందంత చిరుపాపం లేకుండా ఉండగలమంటారా? అసాధ్యముగా కనబడొచ్చేమో, కానీ మనకే సాధ్యమే. ఎందుకంటే మనకు అదే దృష్టి ఉండి, నేను చిన్న తేడా లేకుండా జీవించాలి అనే తలంపుతో మీరు జీవిస్తూ ఉంటే దేవుడి తప్పక మీకు ఆ భాగ్యం ఇస్తారని తెలియజేస్తున్నా. కనుక మనందరము కూడా అలాగూ సాగాలి. మనం పాపులమే, కానీ మన కొరకు ప్రభు లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు అన్ని మాదిరికరముగా జరిగించారు. ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించారు, దాన్ని దేవదాసయ్య గారు ఓ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. యేసు లోకములో ఒక మనిషిగా ఉన్నా, మనుషుల మధ్య ఉన్నా సరే, ఆయన మామూలు మనిషిగా సంచారం చేస్తున్నా సరే, ఎంత పరిశుద్ధంగా జీవించారో దాన్ని దేవదాసయ్య గారు ఒక పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. తలపులోనైననే తట్టు చూచిన గాని రవ్వంతయైన నేరంబు లేదు, జనులు చెప్పగత వినుట పరీక్షింప రవంతయైన నేరంబు లేదు, పాపులంజుచిన చూపును పరికింప రవంతయైన నేరంబు లేదు, చెప్పిన మాటలు చేర్చి విచారింప రవంతయైన నేరంబు లేదు, క్రియలు తలచగానేమియు కిటుకు లేదు, నీతిమంతుడు అవివాహి నిజనరుండు, మనుజులన్మించు అద్భుతమానవుండు, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభే రవ్వంత నేరము లేకుండా, రవ్వంత దోషము లేకుండా, రవ్వంత పాపము లేకుండా జీవించారు. మన వంటి మనిషిగా ఉన్న ఆయన అంత పరిశుద్ధముగా కాపాడుకున్నారు. మనము కూడా అలాగూ తయారు కాగలము. ఎప్పుడంటే అదే గురి కలిగి మనం జీవిస్తూ ఉంటే, నేను పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, న్యాయముగా ఉండాలి అనుకుంటూ మనము అదే గురి కలిగి జీవించే వారముగా ఉంటే తప్పక మనము తయారు కాగలము. ఇంకా తయారు కాలేకపోతే ప్రభే తయారు చేస్తారు. ఇంకా తయారు కాలేకపోతే ప్రభు పరిశుద్ధం తయారు చేస్తారు. కాబట్టి మనం తయారు చేసేవారు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఒక ప్రక్క,
ప్రభు ఒక ప్రక్క తయారు చేస్తారు. కాబట్టి మనము అదే గురి కలిగి జీవించే వారంగా ఉండాలి. లోకములో ఉన్న ప్రతి దుస్థితి రాకుండా చూసుకోవాలి. మనమే జాగ్రత్తగా జీవించే వారముగా ఉంటే ఎంత భాగ్యమో. కాబట్టి ఇదిగో మనందరము కూడా అక్కడ వారమే కానీ ఇక్కడ వారము కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అదే భక్తులు తెలియజేశారు. మనం ఎప్పటికైనా అక్కడ వారమే ఇక్కడ వారము కాదని ఆయన తెలియజేశారు. కనుక మనందరము కూడా ఆ గురి కలిగి జీవిస్తే, అనగా న్యాయవిధులు మనం పాటించే వారముగా ఉంటే, అలాగే వాక్య ప్రకారంగా జీవించే వారముగా ఉంటే, పరిశుద్ధముగా జీవించే వారముగా ఉంటే, ఆ చిత్తమును జరిగించే వారముగా ఉంటే మనము పరిశుద్ధముగా జీవించగలము. ప్రభువు సహాయం చేస్తారు. అప్పుడు మనము రవంత పాపము లేకుండా, రవంత నేరము లేకుండా, రవంత తేడా లేకుండా తయారైపోయి మన మేఘమెక్కగలము కనుక, ఆ మహిమరాజ్యం ప్రవేశించగలము కనుక, నిత్య మహిమలో ఉండగలము. కాబట్టి ఈ భాగ్యం కూడా ప్రతి వారు తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనందరము కూడా బైబిల్ అంతట్లో న్యాయమును మనం బాగుగా నేర్చుకున్న వారమై, బైబిల్ న్యాయమును బాగుగా నేర్చుకున్న వారమై ఆ ప్రకారంగా జీవిస్తూ ప్రభువును ఘనపరిచే వారంగా ఉందాము. అట్టిదంత ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా స్తోత్రములు. అయ్యా, ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి ప్రభా. మీరే ఆనాడు తమ జనాంగమునకు న్యాయ విధులు బయలుపరుస్తున్నారు తండ్రి. ఎంత గొప్ప సంగతో మహాదేవా, నీ బిడ్డలు న్యాయంగా ఉండాలని మీరు కోరి వారికే చక్కగా నేర్పిస్తున్నారు. ఇదిగో ఇది న్యాయ విధి, ఇది న్యాయ విధి, ఇది న్యాయ విధి అని వారు తెలియజేస్తారు తండ్రి. అలాగే మేము కూడా ప్రభా వీటిని పూర్తిగా గ్రహించుకున్న వారమే, అంతరంగముగా పాటించే వారము, అంతరంగంగా దీవించబడే వారము, అంతరంగంగా మేము మేలు పొందే వారంగా తయారు కాగలిగే భాగ్యం దయచేయండి. వీటిని మేము నిర్లక్ష్యం చేస్తే అంతరంగంగా శిక్ష కూడా రావచ్చు కనుక శిక్షకు మేము చోటు ఇవ్వకుండా మీ యొక్క దీవులకే మేము చోటించిన వారమై సాగే భాగ్యము దయచేయండి. మీ కృప చూపించము, సహాయము దయచేయము. సర్వా లోకమునకు న్యాయం తీర్చే దేవుడైన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రైక దేవుని సకలాశస్సు ప్రభువు దయచేసి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.